నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 23, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎట్లా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి సంచారం చేస్తున్నాడు. బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడిలు ఎక్కువగా కనబడుతున్నాయి. టార్గెట్స్ చేయలేక ఇబ్బంది పడ్డము, మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబ విషయాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. ఈ రోజంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వాహన ప్రమాదాలకు అవకాశం కొంచెం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే వాయిదా వేసుకోండి, వెళ్ళే ప్రయత్నం చేయకండి. తప్పదు అని అనుకుంటే జాగ్రత్తలు తీసుకోండి, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. స్లోగా వెళ్ళండి, లేదా అంటే ఇటు అటు చూసుకుని జాగ్రత్తలు అనేది అన్నప్పుడు ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది అది అని ఏముంది, జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం జపించుకుంటూ నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మానసిక ఆందోళన ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, సాయిబాబా వారి ఆరాధన చేయడంతో పాటు విభూదిని నుదుటిన ధరించి కనుక ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆంతరంగికంగా అనిశ్చితి అనేది ఏర్పడుతోంది, కానీ బహిరంగంగా విజయాలు కనబడే అవకాశం కనబడుతోంది. నూతన ఆలోచనలకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. శత్రువుల మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని గురు సంబంధిత ఏదైనా స్తోత్రపారాయణ చేయడంతో పాటు గురుగ్రహానికి సంబంధించిన వస్తువుని కానీ, గోధుమ పిండి అంటే వస్తువు కావచ్చు, గోధుమ పిండి అయితే మరీ మంచిది, దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.